నమస్కారం N9 న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ డిక్లేర్ చేయలేక రాద్ధాంతం చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ కాసేపట్లో పాలమూరుకు కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను సందర్శించనున్న హస్తం ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం హైకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్ క్రిష్ తిరువనంతపురం సమరాగ్ని సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అవినీతి పాలనను ప్రోత్సహిస్తోందన్నారు. లౌకిక ప్రజాస్వామిక అవినీతి రహిత పాలన కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. మోడీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అన్నారు. దేశం మొత్తం మోడీపై యుద్ధం చేయాలన్నారు. వచ్చే ఎన్నికలు మోడీని ఓడించేందుకు జరుగుతున్న యుద్ధంగా సీఎం రేవంత్ అభివర్ణించారు. ఎన్నికల యుద్ధంలో ఇండియా కూటమిని గెలిపించుకోవాలన్నారు. ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. Your government, your communist government is like BRS government, corrupt government. I don't find any difference between BRS and Kerala government, Kerala state government. When he has visited to Telangana and he was with KCR, he was eating with KCR. So I am asking simply, when Kerala Chief Minister is clean and transparent government if he is giving, how come he has met Chandrasekhar Rao, former Chief Minister of Telangana? इसका मतलब साथियों कहीं पर भी रहने दो, एक ही साथ में रहते. जहाँ पर केरला जो प्रैक्टिसेस कुछ कम है, केसीआर से सीखने के लिए आपके चीफ मिनिस्टर वहाँ पर गए. पैसे कैसे कमाना, सामने पार्टी को कैसे केसेस में कार्यकर्ता और वर्कर्स के खिलाफ केसेस लगाना, जेल को भेजना. हमेशा I used to read in the papers or TVs, Kerala Congress workers fought with our communist workers are killing our karyakartas. It is not good for Communist Party. And our commitment, our fight against नरेंद्र मोदी, आने वाले चुनाव में इंडिया सरकार बनाने का जरूरी है. अदरवाइज जो मणिपुर में हुआ था, जो मणिपुर में भारतीय जनता पार्टी स्टेट गवर्नमेंट एंड सेंट्रल गवर्नमेंट, they have killed hundreds of people. They have burned like anything for churches and other things. They don't have any tolerance for other communities. When they don't have any tolerance for other communities, how come they are ruling this country? They don't have any eligibility to rule this country for a minute also. इसीलिए मैं एक ही बात, केरला में तो कांग्रेस वर्सेस कम्युनिस्ट, the entire India is Congress versus Bharatiya Janata Party. Tomorrow something goes wrong. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బాధ్యతను మరిచి రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చలో మేడిగడ్డ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అక్కడ వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ కేవలం రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజా సంక్షేమం ముఖ్యం కాదని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులన్నీ పర్యటిస్తామని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టు దెబ్బతింటే రిపేర్ చేయించడానికి ఇబ్బందులేంటో తెలియట్లేదని మండిపడ్డారు. ప్రాజెక్టును నిర్మాణం చేపట్టిన సంస్థపై చర్యలు తీసుకోండి, కానీ రైతులను మాత్రం బలి చేయొద్దన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్ చేయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, బ్యారేజ్ పూర్తిగా కూల్చేందుకు చూస్తున్నారని కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో దానికి కౌంటర్గా చెలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సిడబ్ల్యూసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు వేర్లపల్లి శంకర్, అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్ పాలమూరు ప్రాజెక్టును సందర్శించనున్నారు. తొలుత దేవరకద్ర నియోజకవర్గంలోని కరివేన రిజర్వాయర్కు వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు జడ్చర్ల నియోజకవర్గంలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్కు చేరుకుంటారు. అనంతరం షాద్నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు వెళ్తారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురయ్యాయనేది ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు వివరించనున్నారు.
రాష్ట్రంలో పేరుకుపోయిన ధరణి అప్లికేషన్ల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ప్రతి మండలంలో 2 నుంచి 3 టీమ్స్ నియమించనున్నారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి అవసరమైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇస్తారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉంటారు. పారాలీగల్స్, డిఆర్డీఏలో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్లు, అగ్రికల్చర్ విస్తరణాధికారులు, పంచాయతీ సెక్రటరీలను కూడా స్పెషల్ డ్రైవ్లో వినియోగించుకోనున్నారు. గ్రామాల వారీగా, మాడ్యూళ్ల వారీగా జాబితాలను సిద్ధం చేసి టీమ్స్కి తహసీల్దార్ అందజేస్తారు. ప్రతి దరఖాస్తుదారుడికి వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందజేస్తారు. డాక్యుమెంట్లు అవసరమైతే అడగొచ్చు. అలాగే సేత్వార్, ఖాస్రా, సెసల్లా, పహానీ, పాత పహానీ, 1B రిజిస్టర్, ధరణి డేటాను పరిశీలిస్తారు. అసైన్మెంట్, ఇనామ్, పీఓటీ రిజిస్టర్స్, భూదాన్, వక్ఫ్, ఎండోమెంట్, ల్యాండ్ రికార్డులు అవసరమైతే వెరిఫై చేసే అధికారాన్ని కట్టబెడుతూ CCLA నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. అవసరమైతే ఫీల్డ్ విజిట్ చేస్తారు. స్థానిక విచారణ చేసి వాస్తవాలు తెలుసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఫీల్డ్ విచారణ పూర్తయిన తర్వాత అప్లికేషన్లపై రిపోర్ట్ సమర్పిస్తారు. అవి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ప్రతి రిపోర్ట్ తప్పనిసరిగా అప్రూవల్ ఇచ్చి అథారిటీకి పంపిస్తారు. అప్రూవల్ చేసే అథారిటీ వాటిని నిర్దేశించిన ఫార్మాట్ ద్వారా ఆమోదించడం లేదా తిరస్కరిస్తున్నట్లు పేర్కొంటూ ఉన్నతాధికారులకు సమర్పిస్తారు. ఇవాళ నుంచి ఈ నెల 9 వరకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్లోని ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని, ఏ ఒక్కటి పెండింగ్లో ఉంచొద్దని ఆదేశించారు. ప్రభుత్వ భూములను తప్పనిసరిగా పరిరక్షించే విధంగానే డ్రైవ్ ఉండాలన్నారు. తహసీల్దార్లు, ఆర్డీఓల ద్వారా కలెక్టర్లను ప్రతిరోజు మానిటరింగ్ చేయాలని మార్గనిర్దేశం చేశారు. అయితే స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం పూర్తిగా ధరణి కమిటీ డిజైన్ చేయడం గమనార్హం. రైతులను ఇబ్బందులు గురి చేయకుండా పూర్తి చేయాలని మార్గనిర్దేశాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేటీఆర్ వచ్చినా, వాళ్ళ నాయన కేసీఆర్ వచ్చినా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ KPHB కాలనీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అధోగతి, అప్పుల పాలు చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అన్ని పార్లమెంట్ స్థానాలను గెలిపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో కూకట్పల్లి నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ముఖ్య కార్యకర్తలతో నడిచింది. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. దానికి భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతగానటువంటి, పనికిరానటువంటి ఛాలెంజ్లు ఇస్తున్నారు. మేము ఇదే వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేశాం. కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలని పట్టుదలతోటి కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినటువంటి ఒక్క సీటు గెలిచి ఈ రాష్ట్రంలో నిలబడండి అని ఛాలెంజ్ చేశారు. దానికి కేటీఆర్ గారు మల్కాజ్గిరికి రమ్మని అడుగుతున్నారు. తప్పకుండా కేటీఆర్ గారు వస్తే మల్కాజ్గిరిలోనే ఓడించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఇంటికి పంపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశాం. దానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పట్టుదలతోటి కేటీఆర్ గారు వచ్చినా, వాళ్ళ నాయన గారు వచ్చినా మల్కాజ్గిరిలో ఓడించి పంపిస్తామని చెప్పి పట్టుదలతో ఉన్నారు. దానికి ఆ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్పి బీఆర్ఎస్ పార్టీని మేము హెచ్చరిక చేస్తాం. ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకు గాను ఆ పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది. తొలి జాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నేతలతో బీజేపీ సీఈసీ భేటీ అయింది. తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. 2-3 రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి బోరా నరసయ్యగౌడ్, హైదరాబాద్ మాధవీలత, మహబూబ్ నగర్ డీకే అరుణ, నాగర్ కర్నూలు భారత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టామని ఈవో పెద్దిరాజు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణ పూజ, దీక్షా కంకణధారణ నిర్వహిస్తున్నారు. స్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తామని ఈవో తెలిపారు. శివదీక్ష చేపట్టిన ఇరుముడి స్వాములకు ఇవాళ నుంచి 5వ తేదీ వరకే స్వామివారి సర్వదర్శనం ఉంటుందన్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్జిత సేవలను పూర్తిగా ఆపేస్తున్నట్లు చెప్పారు. అందరి యొక్క సహకారంతో ఏర్పాట్లు అవి చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా 8వ తారీఖున శివరాత్రి ఆ రోజు స్వామి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది రాత్రి 12 గంటలకి. అలాగే 10 గంటల నుంచి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా పాకాలంకరణ ఉత్సవం అనేది ఉంటుంది. ఈ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు దేశం నలుమూల నుంచి కూడా ఈ క్షేత్రానికి వస్తారు. కాబట్టి అందరి యొక్క సహకారంతో వివిధ శాఖల యొక్క సమన్వయంతో అందరి భక్తులకి కూడా ముఖ్యంగా నడక మార్గంలో వచ్చేటటువంటి భక్తుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. చలువ పందులు అవి ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే నడక మార్గంలో వచ్చేటటువంటి భక్తులకి మంచి సదుపాయము, అలాగే దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అలాగే లడ్డూలు విక్రయ కేంద్రాలు కూడా అదనంగా లడ్డూ కౌంటర్లు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. 11 పార్కింగ్ ప్రదేశాలను కూడా ఐడెంటిఫై చేసి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా కూడా చూడటం జరుగుతోంది. అలాగే క్యూ లైన్లు కూడా ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఇది శివస్వాములకి ఇబ్బంది లేకుండా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఉచిత ఈ స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. అలాగే 6వ తారీఖు నుంచి 11 వరకు కూడా ఎలాంటి ఈ స్పర్శ దర్శనాలు అవి ఉండవు. ఈ 11 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేయడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా శివరాత్రి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా కూడా సమన్వయం చేసుకుంటూ వివిధ శాఖల యొక్క సహకారంతో ముఖ్యంగా పోలీస్ సిబ్బంది యొక్క సహకారంతో అన్ని విధాల వారికి సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే వికలాంగులకి వృద్ధులకి కూడా చంటి పిల్లలకి కూడా ప్రత్యేకించి క్యూ లైన్ అవి ఏర్పాటు చేస్తున్నాము. శివస్వాములకి ప్రత్యేకించి క్యూ లైన్ అవి ఏర్పాటు చేస్తున్నాము. దర్శనానికి ఇబ్బంది లేక ముఖ్యంగా సామాన్య భక్తుల యొక్క దృష్టిలో పెట్టుకొని వారికి శీఘ్రగతిని దర్శనం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే స్నాన ఘట్టాలు అవి ఏర్పాటు చేయడం, పాతాళ గంగ వద్ద కూడా షవర్లు అవి ఏర్పాటు చేయడము, తర్వాత ప్రత్యేకించి అదనంగా టాయిలెట్ సౌకర్యాలు కూడా కల్పించడం, మంచినీటి సదుపాయం కల్పించడము. తెలంగాణలో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. ఈ డ్రగ్స్ కేసులో సినీ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నట్లు పేర్కొని క్రిష్ను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరు కాకుండా ఇవాళ డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కేసులో హైకోర్టులో క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే క్రిష్ తాను ముంబైలో ఉన్న కారణంగా పోలీసుల విచారణకు రాలేనని, తనకు మరో 2 రోజుల సమయం కావాలని కోరారు. కానీ నేడు క్రిష్ వ్యక్తిగతంగా పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని పోలీసులు తెలిపారు. దీంతో క్రిష్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పటాన్చెరు పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. లాస్య కారు ఢీకొన్న టిప్పర్ లారీని గుర్తించారు. దాన్ని పోలీసులు సీజ్ చేశారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డ్రైవర్ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లాస్య కారు మొదట లారీని ఢీకొట్టినట్లు పోలీసులు చెప్పారు. సరిగ్గా వారం క్రితం అంటే ఫిబ్రవరి 23న తెల్లవారుజామున ఎమ్మెల్యే లాస్య నందిత కారు పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురై మరణించారు. ఆమె కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టి రైలింగ్ను గుద్దడంతో ఆమె అక్కడికక్కడే చనిపోగా ఎమ్మెల్యే ఫ్రెండ్ పిఏ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆకాష్ నిద్రమత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా వేణవంకలో మినీ మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గత 40 ఏళ్లుగా ఎఫ్టీవీ టొరిటో వ్యవస్థాపకులు సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి ఫ్యామిలీ మహా వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి ఉదయనందన్ రెడ్డి చూశారు. భక్తులు సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర మొక్కులు, కొబ్బరికాయలు కొట్టి కానుకలు హుండీల్లో వేశారు. ఈ జాతరకు ప్రతి ఏటా తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి 1,00,000కు మించి భక్తులొచ్చారని ధర్మకర్తలు తెలిపారు. 7 హుండీలను ప్రభుత్వ అధికారులు, పోలీసులు, సమ్మక్క సారలమ్మ ధర్మకర్తలు, కమిటీ సభ్యుల సమక్షంలో లెక్కించారు. సుమారు 100 మంది కలిసి హుండీల్లో ఉన్న కానుకలను లెక్కించారు. మొత్తం 7,40,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ డబ్బులు గ్రామాభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు ఉదయనందన్ రెడ్డి తెలిపారు. జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఉదయనందన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి మధ్యలో ఉన్న డివైడర్ చెట్లకు నీటిని పడుతున్న మున్సిపల్ వాటర్ ట్యాంకర్ను TS02FD9989 నంబర్ గల కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది. కారు నడుపుతున్న వ్యక్తి తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్కు చెందిన హనుమాన్ల రాజేందర్ పెద్దపల్లి జిల్లాలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ తరుణంలో విధులకు హాజరవ్వాలనే ఉద్దేశంతో
కారులో వెళ్తూ అలుగునూరు వద్దకు రాగానే ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ట్రాక్టర్ వెనుక నీళ్లు పట్టే వ్యక్తి ఆ సమయంలో లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎల్ఎండి పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.